భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పెను. నారద, తదనంతరము ప్రతాపవంతుడు దానవరాజగు శంఖచూడుడు తల వంచి మహాదేవునకు నమస్కరించెను. మంత్రులతో కలిసి లేచి వెంటనే రథారూఢుడయ్యను. అదే క్షణమున భగవంతుడగు శంకరుడు తన సైన్యమును దేవతలను యుద్ధమనరింపుడని ఆజ్ఞాపించెను. అటువైపు సైన్య సమేతముగా శంఖచూడు కూడా రణమునర్చుటకు సంసిద్ధుడయ్యను. స్వయముగా మహేంద్రుడు వృషపరువునితో, భాస్కరుడు విప్రచిత్తితో యుద్ధమనర్పసాగిరి. దంభునితో చంద్రుడు, కాలస్వునితో కాలకి, గోకర్ణకునితో అగ్నిదేవుడు, కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యువు, సంహారకునితో యముడు, వికంకకునితో వరుణుడు, చెంచలునితో సమీరణుడు, ధృతపృష్ఠునితో బుధుడు, రక్తాక్షునితో శనీశ్వరుడు, రత్నసారునితో జయంతుడు, వర్చస్వీ గణములతో వసుగణములు, దీప్తిమంతునితో అశ్వినీ కుమారులు, ధూమ్రునితో నలకూబరుడు, దురంధరునితో ధర్ముడు, ఉపాక్షునితో మంగళుడు, శోభాకరునితో భానుడు, పిఠరునితో మన్మధుడు తలపడిరి. అటులనే గోధాముఖుడు, చూర్ణుడు, ఖడ్గుడు, ధ్వజుడు, కాంచీముఖుడు, పిండుడు, ధూముడు, నాంది, విశ్వుడు, పలాసుడు మొదలగు దానవులతో ఆదిత్యులను, 11 భయంకర రాక్షసులతో ఏకాదశ రుద్రులను, ఉగ్రచండాదులతో మహామారియును, దానవ స్త్రీలతో సకల నందీశ్వరులకును మిగల భయంకర యుద్ధము జరగసాగెను. ఆ మహాభయంకర యుద్ధము ప్రళయకాలమును తలపించుచుండెను. భగవంతుడగు శంకరుడు స్వామి కార్తికేయునితో వటవృక్షము కింద కూర్చొని ఉండెను. మునీంద్ర, ఇటు ఇరుపక్షముల యోధులందు యుద్ధము భయంకరమగుచుండెను. అచటనే రత్నమయ భూషణములతో అలంకరింపబడిన శంఖచూడు ఒక రత్న నిర్మిత సింహాసనమున విరాజమానుడై ఉండెను. అసంఖ్యాకులైన దానవులు అతని వెంట ఉండిరి. యుద్ధమునందు భగవంతుడగు శంకరుని సైన్యమునందలి అనేక వీరులు దానవుల చేత పరాజితులైరి. దేవతలందరూ భయపడి పారిపోయిరి. వారి శరీరములు గాయముల పాలయ్యను. అప్పుడు స్వామి కార్తికేయుడు కుపితుడై దేవతలకు అభయమొసగెను. అతని తేజస్సుతో గుణములు బలమును సంతరించుకొనిరి. తదనంతరము వారు స్వయముగా ఒంటరిగానే దానవులతో యుద్ధము చేయసాగిరి. సమరాంగణమున వారు 100 అక్షౌహిణీ సైనికులను అంతమొందించిరి. అనేక మంది అసురులు కమలనేత్రి భగవతియగు భద్రకాళి భయంకరమైన అఘాతములతో ధరాశాయులైరి. తదనంతరము పోరు అత్యంత భీకరమయ్యను. దానవ సైన్యము కల్లోలితమయ్యను. అప్పుడు శంఖచూడు విమానారూఢుడై బాణవర్షమును కురిపింపసాగెను. ప్రచండ మేఘములు జలధారలను కురిపించుచున్నవా అన్నట్లు అతని బాణములు దైవ సైన్యమును ముంచివేయుచుండెను. 4 వైపులా భయంకరమైన దట్టమైన అంధకారము వ్యాపించెను. అప్పుడతడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. దాని ధాటికి తాళలేక దేవతలందరూ ఇటు అటు పరిగెడసాగిరి. ఎవ్వరునూ యుద్ధభూమి అందు నిలవలేకపోయిరి. రణరంగమున కేవలము స్వామి కార్తికేయుడే ఎదిరించి నిలిచెను. అప్పుడు శంఖచూడుని ప్రయత్నముతో అనేక పర్వతములు, సర్పములు, రాళ్ళు, వృక్షములు అతని మీద పడసాగాను. అతని వలన భయంకరమైన ఆయుధ వృష్టి కురియసాగాను. దానిని ఆపివేయుటకు ఎవరికినీ సామర్థ్యము లేకుండెను. ఆ భయంకర దానవుడు స్కందుని దుస్సాధ్యమగు ధనువును, దివ్యరథమును, రథమునందున్న ఆసనమును చిన్నాభిన్నము కావించెను. అతని దివ్యాస్త్రములతో మయూరిని సకలాంగములు శిథిలములయ్యెను. మరలా సూర్యుని వలె ప్రకాశించున్నట్టి ప్రాణహానికరమైన శక్తిని స్వామి కార్తికేయుని వక్షస్థలమున ప్రయోగించెను. ఆ శక్తి తగిలినంతనే అతడు ఒక క్షణము మూర్ఛితుడయ్యను. తదుపరి మూర్ఛ నుండి తేరుకొని స్వామి కార్తికేయుడు తన దివ్య ధనుస్సును చేబూనెను. అతనికి ఆ ధనస్సు పూర్వము భగవంతుడగు విష్ణువు కృప వలన ప్రాప్తించి ఉండెను. అతని రథము గొప్ప అమూల్యములైన ఉపకరణములతో చేయబడి ఉండెను. అదే రథము మీద శస్త్రాస్త్రములు చేబూని ఆయన మరలా ఆసీనుడయ్యను. అతడు మిగుల భయంకరముగా యుద్ధము చేయను ఆరంభించెను. రణము భయంకరముగా సాగుచుండెను. కానీ శంఖచూడుని పరాజితుని చేయనలవి కాదు. అతడు గొప్ప మాయావి. మాయను ఆశ్రయించి బాణసమూహమును వ్యాపింపచేసెను. నారద, ఆ సమయమున సమరాంగణమునందు అతని బాణజాలములతో స్వామి కార్తికేయుడు కప్పబడినట్లు ఉండెను. దానవరాజు చెంత ఎచటను ఆగిపోని ఒక విచిత్రమైన శక్తి ఉండెను. 100 కొలది సూర్యుల వలె అది ప్రకాశించుచుండెను. ప్రళయకాలమునందలి అగ్నిశిఖల ఆకారమును కలిగి ఉండెను. మండుచున్న అగ్ని సమూహమా అనునట్లు ఉజ్వలమై ఉండెను.
విష్ణు తేజస్సుతో చుట్టబడిన ఆ శక్తిని అతడు దోషపూరితుడై చేత పట్టుకొనెను. మిగుల వేగముతో స్వామి కార్తికేయుని మీద దానిని ప్రయోగించెను. ఆ శక్తి తాకిడితో అతడు మూర్ఛితుడయ్యను. అప్పుడు భద్రకాళి కార్తికేయుని తన ఒడిలో ఉంచుకొని భగవంతుడగు శంకరుని చెంతకు వెళ్ళెను. ఆ స్వామి తన జ్ఞాన ప్రభావముతో అతనిని అవలీలగా జీవింపచేసెను. దానికి తోడు అపరిమిత శక్తిని కూడా ప్రసాదించెను. వెంటనే ప్రతాపవంతుడగు కార్తికేయుడు లేచెను. అతనిని రక్షించుటకు తత్పరురాలైన భద్రకాళి మరలా యుద్ధభూమికి చేరుకొనెను. నందీశ్వరుడు మొదలగు వీరులందరూ భద్రకాళిని అనుసరించిరి. సమరాంగణమునకు ఏతించిన భద్రకాళిని చూసి శంఖచూడు మిగుల వేగముగా అచ్చటకు చేరుకొనెను. దానవులు ఆమె వలన మిగుల భయాందోళనకు గురియగుచుండిరి. వారందరికీ అతడు అభయమొసగెను. అప్పుడు కాళి ప్రళయకాలీన అగ్నిశిఖా సమానమై ప్రకాశించుచున్న అగ్నిబాణమును వదలెను. కాని ఆ దానవుడు నవ్వుచూ పర్జన్యాస్త్రముతో దానిని నివారించెను. ఇట్లే కాళీ ప్రయోగించిన వారుణాస్త్రమును మహేశ్వరాస్త్రమును కూడా ఆ దానవేంద్రుడు క్రమముగా గాంధర్వ వైష్ణవాస్త్రములతో నివారించెను. తదుపరి కాళి మంత్రపూర్వకముగా ప్రయోగించిన నారాయణాస్త్రము ఆ దానవుని సమీపించెను. వెంటనే రథము నుండి దిగి ఆ అస్త్రమునకు తన 2 చేతులు జోడించి నమస్కరించెను. ఆ నారాయణాస్త్రము మండుచున్న ప్రళయకాలపు అగ్నిశిఖ వలె దేదీప్యమానముగా ఉండెను. సత్కారమును పొంది అది పైకి లేచెను. అప్పుడు శంఖచూరుడు భక్తిపూర్వకముగా దండము వలె క్రింద పరుండి ఆ అస్త్రమునకు ప్రణామము చేసెను. అది అతనిని తాకక అతని మీద నుండి వెళ్ళిపోయెను. తదనంతరము దేవి మంత్రమును అభిమంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. దానిని దానవేంద్రుడు తన బ్రహ్మాస్త్రముతో ఉపశమింపచేసెను. అప్పుడు దేవి మంత్రోచ్చారణతో ఒక దివ్యాస్త్రమును వదిలెను. అంత దానవేంద్రుడు తన దివ్యాస్త్ర సమూహముతో ఆ దివ్యాస్త్రము యొక్క శక్తిని కూడా నశింపచేసెను. అప్పుడు ఆమె మంత్రపూరితమగు పాశుపతాస్త్రమును చేబూనెను. దానిని వేయదలంచగనే ఆకాశవాణి ఇట్లు అనెను: ఈ రాజు ఒక మహత్తర పురుషుడు. ఇతని భార్య పరమసాధ్వి. ఇతనిని సంహరించు శక్తి పాశుపతాస్త్రమునకు లేదు. అతని కంఠసీమయందు శ్రీహరి మంత్రకవచము ఉన్నంత వరకు, ఇతని భార్య సతీత్వము రక్షింపబడి ఉన్నంత కాలము ఇతని జరామృత్యువులు సమీపింపజాలవు. ఇది బ్రహ్మవచనము. ఆకాశవాణిని విని భగవతి భద్రకాళి శస్త్రప్రయోగమును ఆపివేశను. అప్పుడు ఆమె ఆకలితో పీడింపబడి కోట్ల కొలది దానవులను అవలీలగా మృంగసాగెను. భయంకర వేషధారిణి అయిన ఆ దేవి శంఖచూడుని మృంగుటకు వేగముగా అతని మీదకు దుమికెను. అప్పుడు ఆ దానవుడు అత్యంత తేజస్శాలియగు తన దివ్యాస్త్రమున ఆ దేవిని ఆపివేశను. భద్రకాళి తన సహచారిణులగు యోగినులతో కలిసి రకరకములుగా దైత్యదళములను నశింపచేసెను. వారు దానవరాజుకు శంఖచూడుని కూడా గాయపరిచిరి. కానీ దానవరాజునకు వారు ఇనుమంతయును హానిని చేయలేకపోయిరి. అప్పుడు ఆ దేవి భగవంతుడికి శంకరుని చెంతకు వెళ్ళెను. ఆమె ఆరంభము నుండి అంత్యము వరకు జరిగిన యుద్ధ విషయములను ఆ స్వామికి విన్నవించెను. దానవుల నాశనమును విని భగవానుడు నవ్వసాగెను. భద్రకాళి ఇంకనూ ఇట్లనెను: ఇంకనూ 1,00,000 ప్రముఖ దానవులు రణభూమి యందు మిగిలి ఉన్నారు. నేను వారిని తినుచుండగా నా నోటి నుండి బయటపడిన వారే అచట మిగిలి ఉన్నారు. నేను సంగ్రామమున శంఖచూడుని మీదకు పాశుపతాస్త్రమును వదిలితిని. ఇంతలో ఈ రాజు నీకు అవధ్యుడని ఆకాశవాణి పలికెను. ఇంకను అతడు మహాజ్ఞాని, అపరిమిత బలశాలి, అమిత పరాక్రమ సంపన్నుడు అని నుడివెను. ఆ దానవేంద్రుడు నా మీద అస్త్రములు ప్రయోగించుట కూడా ఆపివేశను. అతడు కేవలము నేను ప్రయోగించిన అస్త్రములనే ఖండించుచుండెను. నారద, భగవంతుడగు శివుడు తత్వమును చక్కగా నెరిగినవాడు. భద్రకాళితో యుద్ధ విషయములన్నింటినీ విని ఆ స్వామి స్వయముగా తన గణములతో సంగ్రామ రంగమును చేరెను. అది చూసి శంఖచూడు విమానారూఢుడయ్యను. అతడు పరమభక్తితో భూమి మీద తలవంచి ఆ స్వామికి సాష్టాంగ ప్రణామము అనరించెను. ఇట్లు భక్తితో వినమ్రుడే నమస్కరించి రథారూఢుడయ్యను. అప్పుడు అతడు వెంటనే భగవంతుడగు ఆ స్వామితో యుద్ధమనరింపసాగెను. బ్రాహ్మణోత్తమ, శివునకు శంఖచూడునకు చాలా కాలం వరకు యుద్ధము జరుగుచుండెను. ఎవ్వరునూ ఎవరినీ గెలువలేదు, ఓడిపోవనూ లేదు. అప్పుడప్పుడు శంఖచూడు అస్త్రములను రథము మీదనే ఉంచి అచటనే విశ్రమించు
వినిపించుచుండెను. భగవంతుడకు శంకరుడు కూడా అప్పుడప్పుడు శస్త్రములను వదిలి వృషభము మీదనే విశ్రమించుచుండెను. శంకరుని వలన అసంఖ్యాకులకు దానవులు మరణించిరి. ఇచ్చట యుద్ధమున మరణించిన దేవతలను భగవంతుడకు శంకరుడు పునర్జీవితులను చేయుచుండెను. అప్పుడు భగవంతుడకు శ్రీహరి మిగుల ఆతురతతో ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషమున యుద్ధభూమికి ఏతించెను. దానవరాజగు శంఖచూడునితో పలకసాగాను. వృద్ధ బ్రాహ్మణ రూపమున అచటికి ఏతించిన శ్రీహరి ఇట్లనెను: రాజా, నీవు బ్రాహ్మణుడనైన నాకు దయతో భిక్ష వసగము. ఈ సమయమున సకల శక్తులను ప్రసాదింపగల యోగ్యత నీకు కలదు కనుక నీవు నా కోరికను నెరవేర్చుము. నేను ఈహలేని వాడను, దప్పిక కొన్నవాడను, వృద్ధ బ్రాహ్మణుడను. మొదట ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేయుము, తరువాతనే నేను నా కోరికను తెలిపెదను. రాజేంద్రుడకు శంఖచూడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను: అవునవును, ఇది సముచితమే. నీవు దేనిని కోరినను నేనిచ్చుటకు సంసిద్ధుడను అని అప్పుడు తన మాయను వ్యాపింపచేయుచు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: నేను నీ కృష్ణ కవచమును కోరుకొనుచున్నాను అని. అతని మాటను విని సత్యప్రతిజ్ఞుడగు శంఖచూడు వెంటనే ఆ దివ్య కవచమును అతనికి వసగెను. అతడు దానిని పరిగ్రహించెను. అప్పుడు ఆ శ్రీహరి శంఖచూడుని వేషమును దాల్చి తులసి దగ్గరకు వెళ్ళెను. అచ్చటకు వెళ్ళి కపటముతో ఆమెతో నవ్వులు పరిహాసములు చేసెను. ఇట్లు కపట వ్యవహారముతో శంఖచూడుని రూపమున తులసి సతీత్వము భంగమయ్యను. వాస్తవమునకు తత్వరూపమున ఆమె శ్రీహరికి పరమ ప్రియురాలకు పత్నియే కదా. సరిగ్గా అదే సమయమున శంకరుడు శంఖచూడుని మీద ప్రయోగించుటకు శ్రీహరి తన కొసగిని త్రిశూలమును చేబూనెను. గ్రీష్మ ఋతువునందలి మధ్యాహ్న కాలపు సూర్యుని వలె ప్రళయకాలపు ప్రచండాగ్ని వలె ఆ త్రిశూలము ప్రకాశించుచుండెను. అది దుర్నివార్యమై, దుర్ధరమై, వ్యర్థము కానిదై, శత్రు సంహారకమై ఉండెను. సకల శస్త్రముల సారముగా ఆ త్రిశూలము తేజస్సునందు విష్ణు చక్రమును పోలి ఉండెను. ఆ భయంకర త్రిశూలమును శివకేశవులిద్దరే ఎత్తగలరు. అన్యులెవరికిని అది అలవి కాదు. అది సాక్షాత్తు జీవించి ఉన్న బ్రహ్మయే. దాని రూపమునందెప్పుడునూ మార్పు ఉండదు. అందరూ దానిని చూడలేరు. నారద, అఖిల బ్రహ్మాండమును సంహరించు శక్తి ఆ త్రిశూలమునకు ఉన్నది. భగవంతుడగు శంకరుడు లీలగా దానిని ఎత్తి పట్టుకొనెను. శంఖచూడుని మీద దానిని విసిరివేశను. బుద్ధిమంతుడగు ఆ దానవేంద్రుడు సకల రహస్యములను ఎరిగినవాడు. తన ధనస్సును భూమి మీద విసిరివేశను. బుద్ధిపూర్వకముగా యోగాసనారూఢుడయ్యను. భక్తితో అనన్య చిత్తముతో భగవంతుడగు శ్రీకృష్ణుని చరణ కమలములను ధ్యానించసాగెను. త్రిశూలము కొద్దిసేపటి వరకు అచటనే తిరుగుచుండెను. తదనంతరము అది శంఖచూడుని మీద పడెను. అది పడిన వెంటనే ఆ దానవేశ్వరుడు అతని రథము అన్నియును కాలి భస్మమయ్యను. దానవుని శరీరము భస్మమగుటతోడనే అదొక దివ్య గోపకుని వేషమును ధరించెను. అతడు కిశోరావస్థలో ఉండెను. 2 దివ్య భుజములతో శోభిల్లుచుండెను. అతని చేతిలో మురళి దేదీప్యమానముగా ఉండెను. రత్నమయ భూషణములతో అతని శరీరము అలంకరింపబడి ఉండెను. ఇంతలో ఆకస్మికముగా సర్వోత్తమ దివ్యమణులతో నిర్మించిన ఒక దివ్య విమానము గోలోకము నుండి దిగివచ్చెను. అందులో నలువైపులా అసంఖ్యాకులైన గోపికలు ఆసీనులై ఉండిరి. శంఖచూడు దానిని అధిరోహించి గోలోకమునకు వెళ్ళిపోయెను. మునీంద్ర, ఆ సమయమున బృందావనమునందు రాసమండల మధ్యమమున భగవంతుడగు శ్రీకృష్ణుడు భగవతి రాధికతో విరాజమానుడై ఉండెను. అచ్చటకు చేరుట తోడనే శంఖచూడు భక్తితో తలవంచి వారి చరణకమలములకు సాష్టాంగ ప్రణామము అనరించెను. తమ చిరసేవకుడగు సుధాముని చూసి ఆ ఇరువురి శ్రీముఖములు ప్రసన్నతతో వికసితములయ్యెను. వారు మిగుల ఆనందముతో అతనిని తమ ఒడిలోనికి తీసుకొనిరి. తదనంతరము ఆ త్రిశూలము మిగుల వేగముగా భగవంతుడగు శ్రీకృష్ణుని చెంతకు తిరిగి వచ్చెను. శంఖచూడుని అస్థికలు శంఖములుగా ఉత్పన్నములయ్యెను. ఆ శంఖములు అనేక రూపములలో వెలసిల్లెను. అవి దేవతల పూజల యందు నిరంతరము పవిత్రములుగా తలంచబడెను. ఆ శంఖజలమును శ్రేష్టముగా భావించెదరు. దేవతలను ప్రసన్నులను చేసుకొనుటకు అది గురి తప్పని సాధనము. ఆ పవిత్ర జలము తీర్థముగా భావింపబడును. కేవలము దాని ఎడల భగవంతుడగు శంకరునకు ఆదరమే కాదు, శంఖధ్వనియగు ప్రతి చోటను లక్ష్మి సముచితముగా విరాజమానయే ఉండును. శంఖజలముతో స్నానము చేసినవాడు సమస్త తీర్థములందు స్నానమరణించిన ఫలమును పొందును. శంఖము సాక్షాత్తు భగవంతుడుగు శ్రీహరి యొక్క అధిష్టానము. శంఖమున్న చోట భగవంతుడుగు శ్రీహరి భగవతి లక్ష్మిని కూడి సదా నివాసముండును.
అమంగళములు దూరముగా పరిగిడిపోవును. అచట శివుడు కూడా శంఖచూడిని సంహరించి తన లోకమునకు వెళ్ళిపోయెను. ఆయన మనస్సులో అపారమైన ఆనందముండెను. వృషభారూఢుడై తన గణములతో కూడి వెళ్ళిపోయెను. దేవతలు కూడా తమ రాజ్యమును తిరిగి పొంది హర్షాతిరేకమును అనుభవించిరి. స్వర్గమునందు దేవదుందువులు మ్రోగెను. గంధర్వులు కిన్నరులు యశోగానమనరింపసాగిరి. భగవంతుడగు శంకరుని మీద పుష్పవృష్టి కురియసాగెను. దేవతలు మునిగణములు భగవంతుడగు శంకరుని అనేక విధములుగా ప్రశంసించిరి.